వాస్తు శాస్త్రం ప్రకారం గుర్రాల చిత్రం ఇంట్లో ఉంటే జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయని నమ్ముతారు. వాస్తు శాస్త్రంలో 7ను అదృష్ట సంఖ్యగా భావిస్తారు. పెళ్లిలో వేసే సప్తపది అడుగులు 7, ఇంద్రధనుస్సులో ఉండే రంగులు 7, ఈ భూమిపై ఉన్న మహాసముద్రాలు కూడా 7, అలాగే సప్త ఋషులు, సూర్యుడి రథానికి ఉండే గుర్రాలు కూడా 7. ఇలా హిందూ మతంలో 7 సంఖ్యను సానుకూలమైనదిగా భావిస్తారు. అందుకే 7 గుర్రాల పెయింటింగ్ శుభాన్ని సూచిస్తుందని నమ్ముతారు. అయితే 7 తెల్ల గుర్రాల చిత్రం సరైన దిశలో ఉంచుకోవడం చాలా అవసరం. అప్పుడే అది శుభఫలితాలను అందిస్తుంది. ప్రతికూల శక్తులని నిరోధించడంలో 7 గుర్రాల చిత్రం సహాయపడుతుంది. ఆర్థిక సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తెల్లని 7 గుర్రాల ఫోటోను ఇంట్లో దక్షిణ దిశగా ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. 7 తెల్లని గుర్రాల బొమ్మను దక్షిణ దిశలో ఉంచడం వల్ల జీవితంలో విజయం సాధిస్తారు. కెరీర్లో పురోగతి కనిపిస్తుందని చెబుతారు. ఈ దిశలో విజయం, కీర్తితో ముడిపడి ఉండటం వల్ల దక్షిణం వైపుగా 7 గుర్రాల చిత్రాన్ని పెడితే మీరు అన్నింటా విజయం సాధిస్తారని నమ్ముతారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ పెయింటింగ్ వేలాడదీసేటప్పుడు గుర్రాల ముఖాలు తలుపుకు ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. అది మీ జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తూర్పు దిక్కున కూడా పెట్టుకుంటే శుభప్రదంగా పరిగణిస్తారు. ఇందులో తెలుపు రంగు గుర్రాలు శాంతి, విజయం, శ్రేయస్సుని సూచిస్తుంది. అందుకే ఇంట్లో, ఆఫీసులో ఈ రంగు గుర్రాల పెయింటింగ్ పెట్టుకోవచ్చు. కానీ బెడ్రూమ్, పూజగది, స్టడీ రూమ్, వాష్రూమ్ దగ్గర మాత్రం ఈ గుర్రాల పెయింటింగ్ పెట్టుకోకూడదు. ఇకపోతే ఇలాంటి 7 గుర్రాల ఫోటో ఇంటికి తెచ్చుకునే ముందు వాటి రంగు కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. నల్లటి రంగులో ఉన్న గుర్రాలు శని గ్రహాన్ని సూచిస్తాయి. బూడిద రంగు గుర్రాలు రాహు గ్రహాన్ని సూచిస్తాయి. బంగారు రంగు గుర్రాలు సూర్యుడికి ప్రతీకగా చెబుతారు. అలాగే ఫోటోలో గుర్రాలని ఒకవైపు పరిగెడుతున్నటువంటి పెయింటింగ్ కొనుగోలు చేయాలి.